RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. ఆలుగామ గ్రామంలో శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశీస్సులతో గ్రామంలో ఆలుగామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎంబరి అమృత భారీ ఓటర్ల మధ్య విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గం వెంకటస్వామి మాట్లాడుతూ మంత్రి దైవ సమానులు వివేక్ వెంకటస్వామి ఆశీస్సులతో ఆలుగామ గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. వివేక్ వెంకటస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపైనే ఉన్నాయని, గెలిచిన తర్వాత వివేక్ వెంకటస్వామి నుండి గ్రామానికి పెద్దగా నిధులు తెచ్చుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మనమందరం వివేక్ వెంకటస్వామి వెనువెంట ఉంటూ ఎంబరి అమృతను గెలిపించుకుని అలుగామ గ్రామాన్ని వివేక్ వెంకటస్వామికి బహుమతిగా ఇద్దామని అన్నారు. ఈరోజు ఆలుగ్రామ గ్రామంలో మా సర్పంచ్ అభ్యర్థి ఎంబరి అమృత మరియు 10 మంది వార్డు మెంబర్ల కోసం మేము ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి ప్రజలందరి ఆశీర్వాదం కోసం అందరినీ ఓటు వేయమని అడిగినాము. ప్రజలందరూ మాకు ఆశీస్సులు ఇచ్చి ఎంబరి అమృత గారిని 10 వార్డు మెంబర్లని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరూ దీవెనలు ఇచ్చారు. అలా ఇచ్చినందుకు ఆలుగామ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు. ఆలుగామ గ్రామస్తులకు, మహిళలకు, మేధావులకు, విద్యావంతులకు, మా అమ్మా నాన్న లాంటి పెద్ద మనుషులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీరిచ్చిన ఆశీస్సులతోటి మేమందరం ముందుకు పోవడానికి మీ అందరి ఆశీస్సులతోటి ఆలుగామ గ్రామ పంచాయతీలో వివేక్ వెంకటస్వామి గారు రాష్ట్ర మంత్రివర్యులు, నాకు తను దైవ సమానులు. మా అభ్యర్థి కూడా తను అంటే చాలా గౌరవం. అభ్యర్థికి మా గ్రామ ప్రజలందరికీ, మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా వివేక్ వెంకటస్వామి అంటే మాకు దైవంతో సమానం. ఎందుకంటే తను గెలిచిన మొదటి సంవత్సరంలోనే మా గ్రామంలో 5 లక్షల డ్రైనేజీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకటి సబ్ స్టేషన్ రోడ్డు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మామిడి తోట రోడ్డు 5 లక్షలు సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది. అది కాకుండా మొన్న రీసెంట్ గా సారు కలిసిన రోజు మాకు 50 లక్షల ఎస్టిమేషన్స్ సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇవ్వగానే తను ఒకే అని సంతకం పెట్టి ఆలుగామ గ్రామంను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలని ఉన్నతంగా తీర్చిదిద్దుతా అని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆలుగామకి ఎన్ని ఇళ్లు కావాలి వెంకటస్వామి అంటే సార్ ఒక 30 ఇస్తా అన్నాడు. అంటే లేదు సార్ మన పెద్ద గ్రామ పంచాయతీ 50 ఇవ్వాలని అడగంగానే ఒకే అని సంతకం చేసి 50 ఇస్తా అని చెప్పినాడు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతోటి ఆలుగామ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మురికి కాలువలు లేకుండా చేసి ఈ గ్రామాన్ని నీటి సమస్య ఉన్న దగ్గర తన సొంత ఖర్చులతోటి బోర్లు కూడా వేపిస్తా అని మాట ఇవ్వడం జరిగింది గతంలో. అదిగాక మొన్న రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ మేము అడగంగానే ఎస్టీ వార్డులో ఇక్కడ తలండి భీమయ్య ఇంటి ముందు మోటార్ ఖరాబ్ అయితే వెంటనే సంతకం పెట్టి మాకు బోర్ మంజూరు చేసి, మోటార్ మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ చాలా సంతోషించినారు. ఎందుకంటే అడగంగానే ఇచ్చే ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎవరు లేకుండే సార్ అడగంగానే మనకు మోటార్ ఇచ్చి అందరినీ మంచినీటి కోసం బాధపడుతున్న అందరికీ సార్ మనకి మంచి చేసినారని చాలా సంతోషించినారు. అదిగాక వివేక్ వెంకటస్వామి గారి విద్యా కానుక పేద బలహీన ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి వాళ్లకు మా వంతుగా సర్పంచ్ అభ్యర్థి వంతుగా మేము వాళ్ళకు సహకారం వెంటుండి చేస్తామని మీ అందరి ముందు ప్రజలకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్లడానికి ఇబ్బంది ఉంది. సర్పంచ్ అభ్యర్థి సొంత ఖర్చులతోటి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండి చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఏ అవసరం పడినా పేద ప్రజలందరినీ ఫ్రీగా సర్వీస్ చేస్తామని మీ అందరికీ ప్రజల ముందు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా చలికాలంలో
అందరికీ దుప్పట్లు పంపిణీ చేస్తాము. వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎక్కడున్నా కూడా మా వివేక్ వెంకటస్వామి గారితో మాట్లాడి బోర్లు వేపిస్తాము. ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా కూడా వెంటనే వాళ్ళని వెంటుండి వాటర్ సప్లై చేయడానికి కూడా మేము ముందుండి చేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంతకుముందు సార్ ఎమ్మెల్యే నిలబడ్డప్పుడే మినిస్టర్ గారు నేను ఒక కోరిక కోరిన, ఏంటంటే ప్రాణహిత వచ్చి మన చేనులన్నీ మునిగి ఊరికి దగ్గరలో మొత్తం చేనులు మునుక్కుంటూ ఇటే వస్తుంది, దయచేసి సార్ మీరు ఒక కరకట్ట నిర్మించాలని చెప్పినాము. అప్పుడు తను హామీ ఇచ్చాడు, అది ప్రాసెస్ లో ఉంది, దాన్ని ఎంత ఖర్చు అయినా కూడా మన భూములు కట్టకుండా కరకట్ట కట్టిస్తానని మనకు మాట ఇచ్చాడు. అది తప్పకుండా చేపిస్తాడు. మరియు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చేనులు మునుగుతాయి. మునిగినప్పుడు ఇంత ముందున్న సర్పంచులు ఎవరు పట్టించుకోలే, మేము వెంటుండి ఆఫీసర్లను తీసుకొచ్చి సర్వే చేపించి తక్షణ సాయంగా వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో తక్షణ సాయం ఇస్తాము. మరియు ఎక్కువ నష్టపోయిన వాళ్లకు విత్తనాలకు ఎరువులకు ఎంత ఖర్చు అవుతుందో మేము సర్పంచ్ సభ్యుల సొంత ఖర్చులతో వాళ్ళకు సాయం చేస్తామని ఈ సభాముఖంగా మాటిస్తున్నాం. అన్ని విధాల గ్రామంలో ఉంటూ నడిబొడ్డులో గ్రామంలో ఎంబరి అమృత మల్లయ్య గారు గ్రామంలో ఉంటూ రాత్రి 12 గంటలకు వచ్చిన ఎవరికైనా కూడా ఏ అవసరం పడ్డా వెంట ఉండి అందరికి సాయం చేస్తామని మీ అందరి ముందు మాట ఇస్తూ ముగిస్తున్నాము. ఉంగురం గుర్తుకే, ఉంగురం గుర్తుకే, ఉంగురం గుర్తుకే. సర్పంచ్ అభ్యర్థి గారి ఉంగురం గుర్తు పైన మన ఆల్గాం గ్రామ ప్రజలందరూ అవ్వలు, అక్కలు, తల్లులు, చెల్లెలు, తాతలు అందరూ దయచేసి ఉంగురం గుర్తు పైన ఓటేసి 10 మంది వార్డు మెంబర్లై 6 గ్యాస్ పోయి 4 గన్ మీద ఓటేసి అందరూ ఆశీర్వదించాలని మీ అందరికి పాదాభివందనం తెలుపుకుంటూ ముగిస్తున్నాము.